ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బాగున్నారా మీరంతా? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడని లేఖనం సెలవిస్తా ఉంది. మనం ఆరాధించే దేవుడు మార్పు లేని దేవుడు, మాట తప్పని దేవుడు. అలాంటి గొప్పవాడైన ప్రభువుని ఆరాధిస్తున్నందుకు, స్తుతిస్తున్నందుకు మనం సంతోషించాలి. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చదవడం మాత్రమే కాదు, కొంత ధ్యానాన్ని కొనసాగించిన తర్వాత ప్రార్థనలో మనం గడుపుతున్నాం. మీరు ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని కాసేపు దేవుని వాక్యం చదువుకున్న తర్వాత ఇలాంటి వాగ్దాన సందేశాన్ని వినండి. మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. బైబిల్ ఎన్నో గొప్ప వాగ్దానాలు దేవుడు మన కోసం దాచి ఉంచారు. వాటిని విశ్వాస నేత్రాలతో చూడడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా మరింత ఆత్మీయ శక్తిని, బలాన్ని మనం పొందుకుంటాం. ఈరోజు వాగ్దానంగా కీర్తన గ్రంథం 16వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. Psalm 16 and verse 9. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. దావీదు భక్తుడు రచించిన కీర్తన ఇది. ఈ కీర్తనలో హృదయము, ఆత్మ, శరీరము అనే 3 మాటలు దైవజనుడు ఉపయోగించాడు. ఎందుకు నా హృదయం సంతోషిస్తుంది అంటే దానికి గల కారణాన్ని కూడా వివరించాడు. ఈ రోజుల్లో చాలామంది సంతోషం కోసం ఎన్నో ప్రాంతాలు పరిగెడుతున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ పని చేసినా సంతోషంగా ఉండాలని. కొంతమంది గృహిణులు విసుగుదల చెందుతూ కొన్ని సందర్భాల్లో నాకు అసలు ఏం సంతోషం లేదండి ఈ జీవితంలో అని బాధపడేవాళ్ళు ఉన్నారు. ఉద్యోగస్తులు చాలామంది నాకు ఈ ఉద్యోగం నచ్చట్లేదండి, ఏ సంతోషం లేదండి అని కొంతమంది తమ ఉద్యోగాలను బట్టి కంప్లైంట్ చేసేవాళ్ళు ఉన్నారు. స్టూడెంట్స్ కొంతమంది ఈ స్టూడెంట్ లైఫ్ నాకు నచ్చట్లేదండి, అసలు ఆనందం లేదు, సంతోషం లేదని కొంతమంది. ఇలా ప్రతి చోట కూడా ప్రతి మానవుడు ఏదో రకమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. నిజమైన సంతోషం ఎక్కడ? ప్రపంచంలో ఎన్నో ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ వస్తూనే ఉన్నాయి, అనేకమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ వస్తూ ఉన్నాయి, సినిమా థియేటర్లు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ దేనికోసం అంటే మానవునికి ఏదో విధంగా ఫన్ అందించాలని, సంతోషం ఇవ్వాలని. నిజమైన సంతోషం ఎక్కడ? ఒక మానవుడు అసలైన సంతోషాన్ని ఎక్కడ అనుభవిస్తాడు? దైవజనుడు దావీదు అంటున్నాడు, ప్రభువు నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను. అంటే దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడు, ఆయన నాకు సమీపంగా ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను కదిలించబడడం లేదు. ఒక స్థిరమైన ఆధ్యాత్మిక జీవితం నేను కలిగి ఉన్నాను. పటిష్టమైన జీవితం దేవుడు నాకు ఇస్తున్నాడు కాబట్టి నేను కదిలించబడడం లేదు. అందువలన దేవుడు నా ప్రక్కన ఉన్నందువలన, నా కుడిపార్శ్వం ఉన్నందువలన నా హృదయం సంతోషిస్తుంది. దేవుడు సంతోషానికి కారణభూతుడు గనుక, లేదా ఆధారం గనుక ఆయన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా నిజమైన సంతోషాన్ని అనుభవిస్తారు. మా తండ్రి గారు విజయవాడ పట్టణంలో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఆనందం కోసం, సంతోషం కోసం ఎంతోమంది స్నేహితులను ఏర్పాటు చేసుకుని విజయవాడ రోడ్ల మీద తిరుగుతూ రోజుకి 2 సినిమాలు ఖచ్చితంగా చూస్తేనే కానీ ఇంటికి వెళ్ళేవారు కాదు. అలాంటి భయంకరమైన జీవితంలో ఉన్న మా తండ్రి గారిని ప్రభువు పట్టుకుని గతించిన అనేక సంవత్సరాల నుంచి తన సేవలో వాడుకుంటున్నారు. లోకంలో లేని ఆనందం ప్రభువులో ఆయన పొందుకోవడాన్ని బట్టి ఆయన్ని విడిచిపెట్టకుండా అనేక సంవత్సరాల పాటు దేవుని సేవ ఇంకా నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రియ సహోదరి, ఈరోజు నీకు నిజమైన ఆనందం కావాలా? నిజమైన సంతోషం కావాలా? లోకంలో ఎన్నో చోట్ల తిరిగావు, అలసిపోయావు, నష్టపోయావు, గాయపడ్డావు, మనుషులు నమ్మావు, వాళ్ళు నిన్ను మోసం చేశారు, వ్యవస్థలు నమ్మావు, అవి కూడా నిన్ను వెక్కిరించాయి, నీ దగ్గర ఉన్న ధనాన్ని నమ్మావు, అది కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు రెక్కలు కట్టుకుని. ఎన్నో ప్రాంతాల్లో, ఎన్నో పరిస్థితుల్లో సంతోషం కోసం వెతికావు కానీ నీకు దొరకలేదు కదా. అయితే ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, నాతో మీరు ఉండండి, నీ సాన్నిధ్యంలో నేను ఉండాలని ఆశపడుతున్నాను అని నువ్వు హృదయపూర్వకంగా దేవుని సహవాసాన్ని కోరుకోగలిగితే దేవుడు నీ జీవితంలో నిజమైన సంతోషాన్ని ఇస్తాడు. నా హృదయం సంతోషిస్తుంది, నా ఆత్మ హర్షిస్తుంది. ఇంగ్లీష్లో మై గ్లోరీ అనే మాట అక్కడ వాడారు. నా మహిమ హర్షిస్తుంది అంటే ఇక్కడ ఒక ట్రాన్స్లేషన్ ఏమి రాశారంటే ద సోల్ ఆఫ్ ఎ పర్సన్, ఒక వ్యక్తికి ఉన్న ఇన్నర్ బీయింగ్ అనే మాట అక్కడ వాడారు. నా ఆత్మ హర్షించుచున్నది. నిజమే, అంతరంగమునున్న సమస్తము యెహోవాను స్తుతించినప్పుడు మనం ఖచ్చితంగా ప్రభువులో ఆనందించగలం, సంతోషించగలం. నిజమైన హర్షము, నిజమైన ఆనందం ప్రభువులో మాత్రమే ఉంది. అంత మాత్రం కాకుండా 3వ మాట అంటాడు, నా శరీరం కూడా సురక్షితంగా నివసిస్తుందని. మన ప్రాణాత్మ దేహములలో దేవుని కృపను మనం చూడగలుగుతాం. మన శరీరం కూడా సురక్షితంగా నివసించగలిగే అనుభవాలు దేవుని సాన్నిధ్యంలో మాత్రమే ఉన్నాయి. పిల్లలు గమనించండి, ఈ రోజుల్లో సురక్షితంగా నివసించే అనుభవాలు కనబడడం లేదు.
ఎక్కడ చూసినా భయం, ఆందోళన, కలవరం కనబడుతున్న ఈ రోజుల్లో దేవుని సాన్నిధ్యంలో, ఆయన నీడలో మనం ఉంటే దేవుడు మనల్ని సురక్షితంగా నివసింపజేస్తాడు. చూడండి, ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, లేదా ఒక ప్రమాదం ఉన్నప్పుడు ఒక సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళాలని మనం ఆశపడతాం. దేవుడు మన జీవితాల్లో తన కృపను విస్తరింపజేసి సిలువలో యేసు ప్రభు మన కోసం మరణించడం ద్వారా తన ప్రేమను వ్యక్తీకరించారు. ఆయన ఎవరైతే ఇప్పుడు హృదయాల్లో చేర్చుకుంటున్నారో వారు సురక్షితంగా ఉంటారు. వారి శరీరం కూడా సురక్షితంగా ఉంటుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. నిజమైన ఆనందం ప్రభులో ఉంది, నిజమైన హర్షము ప్రభులో ఉంది, సురక్షితమైన అనుభవాలు ప్రభులో ఉన్నాయి. ఇదే దావీదు భక్తుడు ఒక సందర్భంలో అంటాడు, ప్రభువా, నేను రాత్రి నెమ్మదితో పండుకుని నిద్రపోతాను, నీవే నన్ను సురక్షితంగా కాపాడుతావు గనుక అనే మాట వాడాడు. దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడువాడు. నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడును వాగ్దానం చేసిన దేవుడు మన పక్షాన ఉన్నాడు గనుక మనం ప్రభువును స్తుతించాలి. ఈరోజు కలవరంలో, ఆందోళనలో, ఒక మాటలో చెప్పాలంటే విచారంలో, నీ జీవితంలో నెమ్మది లేకుంటే ప్రభు దగ్గర ఆయన పాదాలు పట్టుకో. యేసుక్రీస్తు ప్రభు నీ పట్ల చూపిస్తున్న ప్రేమను అర్థం చేసుకో. ఆయన నీ మీద కుమ్మరిస్తున్న కృపను అర్థం చేసుకోగలిగితే నువ్వు ఆనందిస్తావు, సంతోషిస్తావు. మీరందరూ అలాంటి ఆనందంలో ఉండాలని, ఆత్మలో పరవశించాలని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మీరు కొనసాగుతూ సురక్షితంగా మీరు మీ కుటుంబం ఉండాలని దేవుని సేవకునిగా మీకోసం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి, ప్రభు వైపు చూడండి. మీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ప్రేమగల తండ్రి, మా ప్రియులు ఏ ఏ ప్రాంతాల నుండి, ఏ దేశాల నుండి ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్నారో వారందరినీ మీరే ముట్టండి. పరిశుద్ధాత్మదేవ, నీ బలమైన తాకిడి వారికి అనుగ్రహించమని కోరుతున్నా. ఎంతమంది అయితే ఆనందం లేక, నిట్టూర్పులతో, వేదనలతో, చింతలతో ఉన్నారో ప్రభువా, వారందరినీ మీరే నీ శక్తి చేత నింపి నీ వారి పక్షమును ఉండడం ద్వారా, వారి కుడి పక్షమును నువ్వు నిలబడడం ద్వారా ప్రభువా, వారు కదల్చబడిన ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగుతూ సురక్షితమైన అనుభవాల్లో ఎదగడానికి మీరే సహాయం చేయండి. ఎవరైతే విచారంలో, చింతల్లో ఉన్నారో వారికి విడుదల దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి. ప్రభువా, నీ అభిషేకం కొరకు, నీ నడిపింపు కొరకు ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన విని బలమైన ఆధ్యాత్మిక అనుభవాల చేత వారిని నింపండి. మహిమతో ప్రతి ఒక్కరిని తాకండి. ఘనత, మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాగ్దాన సందేశం మీకు దేవునికరంగా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఆ విధానంలో మీరు కూడా దేవుని సువార్త పనిలో పాలుభాగస్తులై ఉంటారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.